Welcome to ESV News. బయట కుర్చీ మీద కూర్చోన్నారు. నేను బయట గడప ముందర బొట్లు పెట్టుకుంటూ నిలబడుకున్నాను. ఇట్లా గేట్లు ఓపెన్ ఉన్నాయి. ఇట్లా సార్ డైరెక్ట్ లోపలికి వచ్చినారు. వాళ్ళు బండి మీద కానీ వచ్చింది తెలియదు నాకు అసలు. లోపలికి అట్లా డైరెక్ట్గా వచ్చినారు. వచ్చి మేము ఇట్లా టైల్స్ క్లీన్ చేస్తాము, ఆ పొడి బాగుంటుంది, ఈ పొడి బాగుంటుంది, ఇది మేము సేల్స్ మేనేజర్ అన్నట్లు అని చూపించారు. ఆ పొడి కానీ చూపించారు, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే మేము మాకేం వద్దు అని చెప్తూ ఉంటే కానీ వాళ్ళు వినలేదన్నమాట. వినలేదు అనే కొద్ది వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇంక వెళ్ళట్లేదు, నాకు స్కూల్ టైం అవుతుందన్నా మీరు వెళ్ళండి అంటే, లేదాక మీకు చూపిస్తాము, మాది ఈ పొడి మాకు ప్రోడక్ట్ సేల్ అవ్వాలని చెప్తున్నారు, అందువల్ల మేము మీరు నమ్ముతారు కదా చూపిస్తాను అనేసి దేవుడి పాత్రలు కానీ క్లీన్ అవుతాయి కదా, అవి కానీ క్లీన్ అవుతాయాక ఏదన్నా ఒకటి ఉంటే చూపించండి అంటే, ఏం వద్దని అంటే కానీ వెళ్ళలేదన్నమాట వాళ్ళు. సరే మాది వేస్ట్ దీంట్లో వంట రూమ్లో పెట్టుకుంటే అది తెచ్చి చూపించాను, కంచిందనమాట దేవుడి రూమ్లో పాత్రలు. అది క్లీన్ చేసి చూపిస్తే తెల్లగా అయింది. సరేలేనా అని చెప్పినాను. ఇంకేం వద్దులేనా అంటే, లేదాక ఇంకా వేరే పొడిగానే ఉండదు, ఇవి క్లీన్ అవుతాయి, అవి వెండివి బంగారువి అన్నీ క్లీన్ అవుతాయి అంటే, లేదన్నా మేము మొన్నే కొత్తగా చేయించాము మాకేం వద్దు అన్నా కానీ వినలేదన్నమాట ఆయన. ఇంకా తర్వాత అట్లే మాట్లాడిస్తున్నాడు. దాని తర్వాత నుంచి నాకు నోట్లో నుంచి మాటలు రావడం లేదు. ఇంకా అట్లా వాళ్ళు అట్లా చేశారో ఏమో నాకు తెలీదు. నాకు ఇంకా మా ఒంటిపైన తాలిబొట్టు ఉండదన్న 3 తొలాలు, ఇంకా మా ఆయనది ఒక చైన్ 1 తొలం ఉంది. ఇంకా తాలిబొట్టుకి మంగళసూత్రాలు గుండ్లు అవన్నీ ఉంటాయి. మా ఆయన ఇంట్లో లేరు, షాప్ ఓపెన్ చేశారు మాది. మా ఆయన చైన్ అంటే ఆయన ఫస్ట్ ఇది అడిగారు వాళ్ళు, మీ మెల్లో చైన్ వేసి చూడండి అక్క తెల్లగా అవుతుంది అనేసి అన్నారు. నేను కొని మేము శుక్రవారం అన్న మేము తీయము, అయినా కానీ నాకు వద్దు, కొత్తది నా చైన్ వద్దు అనేసి అని చెప్పాను అనమాట. అయినా కానీ వాళ్ళు వినలేదు. లేదాక ఇంట్లో ఏదన్నా ఉంటే చూసి వేయండి, యావి వద్దా అంటే కానీ అట్లే బలవంతం చేసినారు. చేసి నేను మా అత్త ఇద్దరు అన్న ఉన్నాం. ఆమె కానీ చూసారనమాట, ఇద్దరు అన్న సేమ్.